జనులు ఆరోగ్యకరమైన బోధను వినరు. జనులు ఆరోగ్యకరమైన బోధన ఎందుకంటారంటే, ఇప్పుడు ఈ చెబుతున్న మాటలో మీకు ఇష్టం ఉండదు. మీకు ఎలాంటి బోధ కావాలంటే, యేసు నామములో మీకు ఆశీర్వాదం, అసలు మీరు మీ ఇల్లుల్లో బంగారం దిగిపోతుంది, మీరు 10 సెంట్లు ఇల్లు కొనుక్కుంటారు, అసలు మీకు ఎక్కడ లేని తరగని ఆశీర్వాదం దించుతాడు దేవుడు అని ప్రసంగం చేశాను అనుకో. నేను అయ్యగారు నిజంగా ప్రసంగం చేశారండి, కొనేసినట్టేనండి 10 ఎకరాలు 7 స్టేరు బిల్డింగ్ కట్టేసినట్టేనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు అన్న అక్కడికి వెళ్తారు తప్ప. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పి ఒరే జ్ఞానంగా నడుచుకోండి, భార్య బిడ్డలను పోషించండి, భార్యని బిడ్డని. మీరు భక్తిగా జీవించండి, మీ ఉన్నంతలో నలుగురికి సహాయం చేయండి, మీకు తగితే చేయండి, లేకపోతే లేదు. ఈ బోధలు ఎవరికి కావాలి? జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపరు. అటుపళ్ళు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారు, కచ్చిపులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారు, నూనె కొట్టేవాడి దగ్గరికి వెళ్తారు, వాడి దగ్గరగానే పోతారు. ఆరోగ్యకరమైన బోధ చెప్పేవాడి దగ్గర చెవి ఇవ్వటానికి ఎందుకు ఎవరో జనులు హితబోధన ఆరోగ్యకరమైన బోధను సహింపక దొరదా, బాగా దొరదండి వీళ్ళకి. ఏది మంచో అది చెవినవరు. జనాలకి నిజం నచ్చదండి, సత్యం నమ్మరండి. ఎందుకంటే ఈ చర్చి ఇలా ఎందుకు ఉంటుందండి? నిజంగా నేను ఓ పాట ఎత్తుకుని ఒక అరగంట మిమ్మల్ని డ్యాన్స్లు వేయించి ఆ రాగాలతో స్వస్థత సంబంధమైన బోధ, ఇదిగో యేసు నామంలో మీకు జరగబోతున్నాయని నేను కనుక చేస్తాం మొదలెడితే ఈ షెడ్డు ఇంకో 4 షెడ్లు అవును. అలాంటి బోధ చేస్తారు. రేపు పొద్దున్న నన్ను నిలబెట్టి ఆయన సింహాసనం ముందు నువ్వెవడో నాకు తెల్దా అంటాడా. ఎందుకంటే నువ్వెవడో నాకు తెల్దంటే నేనేం చెప్పుకోవాలి? నీ వాక్యమునే బోధించలేదా, నీ నామమునే స్వస్థలు చేయలేదా, నీ నామమునే జనులు హితబోధన సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయ సొంత నాశనానికి అనుకూలమైన బోధకులను వాళ్ళే పోగు చేసుకుంటారంట. ఎలా చూడాలి మీరు? న్యాయంగా చూడాలి మీరు, అంతా కింద కాదు. తమ స్వకీయమైన నాశనానికి వాళ్ళే బోధకులు తయారు చేసుకుంటే ఆయన అయితే నెంబర్ 1, నేనైతే నెంబర్ 1, వీళ్ళే. ఎందుకు? వీళ్ళ సొంత నాశనానికి వీళ్ళే తయారు చేసుకుంటారు బోధకులు. ఆ బోధకుడు బెటర్, అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీ, గొడవ లేదు, మనకు బోల్డని ఆశీర్వాదాలు, మనకు అన్నీ బోల్డని వచ్చేస్తాయి మనకి. కానీ అది దేని గురించి అంటున్నాడు? తమ స్వకీయమైన దురాశలకు